హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు చిన్ని పలుకులు. నేను మీ చిన్ని. ఈరోజు శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం పూజ అయితే చేశానండి. కొంచెం సింపుల్గానే చేశాను, ఎందుకంటే మేము వరలక్ష్మి వ్రతానికి అప్పుడు కొంచెం బాగా చేసుకుంటాం, అందుకని చెప్పి ఈరోజు కొంచెం సింపుల్గా అయితే చేశాను. నేను ఫస్ట్ అయితే చింతపండుని నానబెట్టేస్తా అండి. త్వరగా అవ్వాలి కాబట్టి కొంచెం వేడి నీళ్ళు పెట్టి దాంట్లో చింతపండు అయితే వేస్తా. ఫస్ట్ అయితే ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా శనగలు కూడా కొంచెం అమ్మవారికి పెడతాం కదా, అందుకని చెప్పి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. పసుపును ఉప్పు వేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇంకా పరమాన్నం కూడా చేద్దాం అనుకుంటున్నానండి. అందుకని దాంట్లోకి బియ్యం, పెసరపప్పు ఒక 2 స్పూన్లు వేసి నీళ్ళు పోసి ఒక 2 టైమ్స్ వాష్ చేశాక అప్పుడు ఒక అరగంట అయితే నానబెట్టేసి ఉంచుతానండి. కొంచెం పరమాన్నం తక్కువే వండుతాను, ఎందుకంటే మా వారు ఒకరి కోసమే కదా, అందుకని చెప్పి తన కోసం అండ్ అమ్మవారికి వీళ్ళిద్దరి కోసమే కొంచెం అయితేనే చేస్తాను. ఇంక ఇది పక్కన పెట్టి నానబెట్టేశాక నైట్ నేను మినపప్పుని నానబెట్టేశానండి. ఇవి మా ఇంటి నుంచి తీసుకొచ్చాను. సో ఈ పొట్టు తీయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ పొట్టు అయితే తీసిన. గారెలకండి ఆ పప్పు అయితే వేసాను. గారెల్లోకి టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. మేము ఎక్కువగా గారెల్లోకి టమాటా పచ్చడి బాగా తింటాం, లేదంటే బీరకాయ పచ్చడి. పచ్చిమిరకాయలు కొంచెం ఘాటు ఉంటాయి కాబట్టి తక్కువే వేస్తాను. టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసే కన్నా ఇలాగ కొంచెం చిన్నగా కట్ చేస్తే బాగుంటాయండి. అండ్ ఇంకోటి త్వరగా అయితే ఉడికిపోతాయి. కొంతమంది పెద్దగా కట్ చేసి అందులో నీళ్ళు పోసేసి మగ్గిస్తూ ఉంటారు, దాంట్లో విటమిన్స్ అంతా పోతాయని నేనైతే అనుకుంటాను. అందుకని చెప్పి నేను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే అప్పుడు త్వరగా అయితే వేగిపోతాయి. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో కొంచెమే ఆయిల్ వేసుకుని పచ్చిమిరకాయలు అయితే దోరగా అయితే వేయించేసుకుంటానండి. ఇవో పక్క వేగుతూ ఉంటాయి, ఇంకో పక్క అన్నం ఉడికిపోతుంది, ఒక పక్క కుక్కర్కి విజిల్ కూడా వచ్చేస్తుందండి. ఇలా ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు కొంచెం గోల్డెన్ ఫ్రైకి వచ్చి కొంచెం వేగిన తర్వాత అవైతే తీసానండి. ఇంకా టమాటాలు అయితే వేసాను. చూడండి, వాటర్ అనేది పోయలేదు, అట్లా అయిపోతూ ఉంటుంది. ఇంకో పక్క నేను పప్పు అయితే కడిగేసాను. నేను గారెలు ఎప్పుడు చేసినా గ్రైండర్లోనే వేస్తానండి. మిక్సీలో ఎందుకో కొంచెం అంటే వాటర్ పొయ్యాలి కదా, మిక్సీ అయితే మెత్తగా అవ్వడానికి. అప్పుడు అయితే గారెలకి నూనె అయితే లాగేస్తాయి. అదే మనం గ్రైండర్లో కనుక వేస్తే నూనె అయితే అంత లాగవు. అండ్ కొంచెం చేయి తడి చేసుకుంటే సరిపోతుందండి. అందుకే ఎక్కువగా గారెలకి నేను ఇలా గ్రైండర్ అయితే వాడుతాను. కొంచెం లేట్ అయినా సరే అంతా నీట్గా చేసుకుంటేనే బాగుంటుంది కదా, అందుకని చెప్పి నేనైతే గ్రైండర్ యూజ్ చేస్తున్నా. ఇంకా చింతపండు గుజ్జు అయితే తీస్తున్నానండి. నానింది కదా, ఒక 20 మినిట్స్కి మంచిగా నానిపోతుంది. అదే కనుక చన్నీళ్ళు అయితే ఒక అరగంట, ఒక గంట అయినా పడుతుంది కదండి గుజ్జు అంతా రావడానికి. సో నేను ఇంకా ఓ పక్క పప్పు అయితే నలుగుతూ ఉంటుంది, ఇంకో పక్క చింతపండు కనుక మనం పొయ్యి మీద పెట్టేసుకున్నాము, ఇది మరిగేలోపు మనకి పప్పు అయితే అయిపోతుంది. అందుకని చెప్పి నేనైతే ఇట్లా చేస్తున్నాను. ఒక పక్క చింతపండు గుజ్జు నలుగుతుంది, మరో పక్క చూసారా పప్పు అయితే ఎట్లాగా నలుగుతుందో. చాలామంది గ్రైండర్లో చేయబట్టని కొంచెం భయపడతారు, నేను అట్లా కాదు. ఈ గార్లి పప్పుకి నీళ్ళు పోయకూడదండి, కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. ఇంకో పక్క చల్లారిపోయినాయండి పచ్చిమిరకాయలు ఇంకా టమాటాలు, అందుకని నేను టమాటా పచ్చడి అయితే చేసిన. పచ్చిమిరకాయలు, ఉప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకున్నాక అప్పుడు టమాటాలు వేస్తానండి. మెత్తగా పేస్ట్ లాగా చేస్తే సరిపోతుంది. పచ్చిమిరకాయలు ఎక్కువ మెత్తగా చేసి ఇంకా మెత్తగా అయిపోతాయి, అందుకని చెప్పి నేను అంత పేస్ట్ అయితే చేయను పచ్చిమిరకాయలని. ఇంకా శనగలు కూడా తాలింపు పెట్టేశాను. చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయిందండి. అందుకని చెప్పి ఇంకా చింతపండు పులిహోర అయితే చేసిన, దానికైతే ఇంకా తాలింపు పెట్టేసిన. ఫస్ట్ వేరుశనగకాయలు వేగిన తర్వాతే అప్పుడు నేను పచ్చెనపప్పు వేస్తాను. చిన్నప్పుడు నేను పచ్చెనపప్పు అస్సలు తినేదాన్ని కాదండి, ఏరుకుంటూ ఉండేదాన్ని. ఇప్పటికీ అంతే, బట్ పర్లేదు, కొంచెం తక్కువ అయితే చేస్తున్నాను. నేను పసుపు తాలింపులోనే వేస్తానండి. అన్నంలో వేస్తే పసుపు వాసన అయితే వస్తుంది, సరిగ్గా అయితే కలవదు. అది తాలింపులో వేస్తే పసుపు, చక్క, ఉప్పు మొత్తం కలిసిపోతాయండి. ఈ ట్రిక్ చాలా బాగా పనిచేస్తుంది, మీరు ట్రై చేయండి. కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసి ఒక 10 సెకండ్స్ నూనెలో అట్లా వేయించేసాక అయితే తీసేస్తాను. ఇంకా పులిహోర అయితే కలుపుతా. నాకు చిన్నప్పుడు పులిహోర కలపడం చాలా భయం, ఎందుకంటే స్పూన్తో కలుపుతాం కదా, అప్పుడు
ముక్కలు ముక్కలు అయిపోతాయి అని చెప్పి అంటారండి. మా పిన్ని అయితే ఒకసారి చెప్పింది, అలా కాదు పులిహోర కలపాల్సింది పైకి కిందకి మెల్లిగా కలపాలి అంటే నాకు అది తెలియదండి. బట్ ఇప్పుడు నేనైతే బాగా అంటే నీట్గా కలుపుతున్నాను. బియ్యం అనేది ముక్కలు ముక్కలు అవ్వకుండా చక్కగా అయితే కలుపుతున్నాను. ఇది ఇప్పుడు నేను మా వారికి చెప్తూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఒకప్పుడు మా పిన్ని నాకు చెప్పింది, నేను మా వారికి చెప్తున్నానని. బట్ పులిహోర చూసారా చక్క పసుపు అంతా కలిసిపోయి ఉంది. ఇదే ట్రిక్ అండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఈ పిండి అయితే నలిగిపోయిందండి, గారెల పిండి. ఇంకా తీసేసుకుని దాంట్లోకి అల్లం పచ్చిమిర్చి కచ్చబచ్చగా నేను రోట్లో దంచేసుకున్నానండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి కలిపేస్తున్నాను. ఉప్పు నేను గారెలోకి తక్కువ వేస్తాను, ఎందుకంటే చట్నీలో కొంచెం ఉప్పు ఎక్కువైనా సరే ఇక్కడ సరిపోతుంది కదా అని చెప్పి అట్లా వేస్తాను. మూకుట్లో ఆయిల్ వేసేసుకుని అది వేడెక్కిన తర్వాత ఇక నేను గారెలు అయితే వేస్తున్నానండి. ఫస్ట్ నుంచి మా మమ్మీ గారెలు వేయాలంటే ఒక పేపరు, ఒక తడిది గిన్నె నీళ్ళతో గిన్నె పెట్టుకుని చేయి తడుచుకుని దాంట్లో వేసి ఆ పేపర్ నుంచి తీసి ఇట్లా వేస్తారు కదా. ఫస్ట్లో నేను కూడా అట్లాగే వేసానండి, ఒక 2-3 టైమ్స్ అట్లాగా. థర్డ్ టైం ఏం చేశానంటే ఊరికే ఇట్లా చేతితో చేసి వేస్తే ఎలా ఉంటుందో చూద్దామని అనుకున్నా. బట్ పర్ఫెక్ట్గా బాగా వచ్చాయి. ఇంక అప్పటి నుంచి చేత్తోనే వేస్తున్నాను. ఇదిగోండి గారెలు అయితే రెడీ అయిపోయాయి. కొంచెం తక్కువే చేశాను. పరవాన్నం చూసారా చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా కుదిరిందండి. ఇవి గిన్నెలు స్టీల్ గిన్నెలు, నేను దేవుడికే వాడతానండి, మేమైతే తినం. ఎందుకంటే ఎంగిలి పెట్టడం నాకు ఎందుకో నచ్చదు, అందుకని చెప్పి నేను దేవుళ్ళకి సపరేట్గా గిన్నెలు పెడతాను, అవే వాడతానండి. ఇంకా కిచెన్లో నాకు ఏమేమి కావాలో అన్నీ సర్దేసుకుని ఇంకా కిచెన్కి బాయ్ చెప్పేసి దేవుడి దగ్గరకు వచ్చి ఇంకా దేవుడిని అయితే ఇంకా రెడీ చేస్తానండి. ఎప్పుడు అంతే, కాసేపు లేచి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఏదో మర్చిపోయానని చెప్పి మళ్ళీ లేచి అట్లా నాకు నచ్చదండి. మొత్తం అన్నీ నా దగ్గర పెట్టుకుని అప్పుడు కూర్చుంటానండి. అంతేగాని పసుపు కోసం పైకి లేచి కుంకుమ కోసం పైకి లేచి అట్లా నేను చేయనండి, ఎందుకంటే నాకు అట్లా నచ్చదు. ఒక్కసారి తృప్తిగా కూర్చుని చేసామంటే అట్లా చేసేయాలి, దేవుణ్ణి ఐక్యమయ్యేలాగా చేసుకోవాలండి. అట్లా చేస్తాను నేను పూజ అయితే. ఇంకా అన్నిటికీ అయితే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. నేను చక్కగా పెట్టేసుకుని అమ్మవారి పట్టానికి కూడా పెట్టేస్తున్నానండి. నేను పెళ్ళైన కొత్తలో అష్టలక్ష్ములది పట్టం అయితే తీసుకున్నాం. మేము శ్రీశైలంలో నోచుకున్నామండి. అక్కడ మేము ఈ అమ్మవారిని అయితే తీసుకున్నాను పట్టం, చాలా బాగా నచ్చి ఇంకా అక్కడే పూజ అయితే చేస్తున్నాను. నేను వీడియో తీసుకుంటున్నాను, కొంచెం కష్టపడుతున్నానని చెప్పి మా వారైతే కొంచెం నేను వీడియో తీస్తాలే నువ్వు టెన్షన్ పడుకో అంటున్నారండి. ఎందుకంటే ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ చేసుకునేసరికి నాకు ఆల్మోస్ట్ 10:40 అట్లా అయిపోయింది. ఇంకా పూజ అంతా సెట్ చేసుకునేసరికి 11 అయిపోయిందండి. అందుకని చెప్పి కొంచెం హరీలో ఉన్నాను. బట్ నేను పూజ అయితే ప్రశాంతంగా చేస్తాను, హరీ బరీగా అస్సలు చేయనండి. ఎందుకంటే అమ్మవారి దగ్గర అంటే దేవుళ్ళ దగ్గర ప్రశాంతంగా పూజ చేస్తేనే మంచిది. ఎంత టైం అయినా సరే ప్రశాంతంగా చేస్తేనే ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నేనైతే చాలా కూల్గా అయితే చేస్తాను, సింపుల్గా అయితే చేస్తున్నానండి. చెప్పాను కదా వరలక్ష్మి వ్రతానికి మేము కొంచెం కలసం పెట్టుకుని అవన్నీ చేస్తాము. సో ఫస్ట్ వారం కదా, సో సింపుల్గా అయితే చేస్తున్నా. పూర్ణాలు అయితే వండలేదండి, ఎందుకంటే కొంచెం టైం అయితే ఇది అయిపోతుంది అని చెప్పి వండలేదు. వరలక్ష్మి వ్రతంకి అయితే చేస్తాను. ఇంకా నేను నిమజ్జనంది అంటే ప్రసాదాలన్నీ పెట్టి మన నైవేద్యం ఇస్తాం కదా, అప్పుడు నేను ఏమన్నా రుచి తగ్గితే ఏమనుకోకు తల్లి అని చెప్పి అయితే దండం పెట్టుకుంటాను. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడు అట్లాగే పెట్టుకుంటానండి. ఇంకా హారతి అయితే ఇచ్చేసుకొని అమ్మవారిని అయితే చక్కగా దర్శించుకొని దండం అయితే పెట్టుకొని మంచిగా నాకు కావాల్సిన కోరికలన్నీ కోరేసుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది పూజ చేసిన రోజు, ఏంటో చాలా పాజిటివ్గా ఉంటుంది. సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. గారెలు కూడా నేను కొంచెమే వేసానండి, అందుకని చెప్పి ఇంకా సగం ఇంకా కొంచెం పిండి ఉంది, అది తర్వాత వేద్దాం పూజకి లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఆపేసాను. ఇంకా గారెలు అయితే చేసా, మా వారైతే తింటున్నారు, టేస్ట్ చెప్తున్నారండి. గారెలు సూపర్ ఉన్నాయంట, ఉత్తిగానే తినేసేలాగా ఉన్నాయంట. చట్నీలో కొంచెం ఉప్పు ఎక్కువైంది అని అంటున్నారు. సరే అని చెప్పి ఏమైందా అని చెప్పి చూద్దామని అనుకున్నాను. ఇదిగోండి ఇట్లా
ఎప్పుడైనా పచ్చళ్ళలోకి ఉప్పు ఎక్కువైతే మీ దగ్గర చింతపండు గుజ్జు అని ఉంటే అది కొంచెం కలిపి చూడండి, ఉప్పు అయితే సరిపోతుంది. సో నేనైతే తిన్నాక అప్పుడు తెలిసింది కొంచెం ఉప్పు ఎక్కువైంది, మరీ ఎక్కువ కాదు. మా వారైతే పచ్చిమిర్చి వేసి ఏమన్నా చెయ్యి లేదా టమాటా వేయి అంటున్నారు. అదేం అవసరం లేదండి, కొంచెం చింతపండు గుజ్జుంటే సరిపోతుంది, అది వేసేస్తే సరిపోతుందండి. ఇంకా గారెలు అయితే అయిపోయాక ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసా. నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.